గురుగారు, వృషభ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా దశమంలో చంద్రుడు, చతుర్థంలో శుక్రుడు, లాభంలో శని, దశమంలో రాహువు. అదృష్టకాలం కొనసాగుతుంది. బాధ్యతలను నిర్వర్తించడం ద్వారా సకాలంలో పనులు పూర్తవుతాయి. ముందుగానే ప్రణాళికల్ని సిద్ధం చేసుకొని విశ్వాసంతో పనిచేయండి. సూర్య బుధుల బలాలు అనుకూల స్థితిలో లేకపోవడం వల్ల లోతుగా ఆలోచించి నమ్మకంగా ముందుకు సాగాలి. సంశయాత్మకమైన నిర్ణయాలు ఏవి ఈ వారంలో తీసుకోవద్దు. పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగాలి. విశ్వాసంతో పనిచేయడం ద్వారా అవరోధాన్ని సునాయాసంగా దాటవచ్చు. మనస్సు ఏది చెబితే దానినే చేయండి. ఏకాగ్రతతో చేసే పనుల్లో విజయం ఉంటుందని గమనించండి. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. రుణ సమస్యలకు అవకాశం కల్పించకండి. ధనాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మేలు జరుగుతుంది. సమయోచిత నిర్ణయాలు శుభాన్నిస్తాయి. ఉద్యోగంలో శాంతంగా వ్యవహరించాలి. అనుమానాలకు తావివ్వకండి. వ్యాపారంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. ఇతరులపై ఆధారపడకుండా మీరే స్వయంగా ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలన చేయండి. దగ్గర వారితో విభేదాలు రాకుండా సున్నితమైన విషయాల్లో శాంతంగా వ్యవహరించండి. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? వృషభ రాశి వారు సూర్య ధ్యానం చేయటం మంచిది. వృషభ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలుంటాయి? వృషభ రాశి వారు సూర్యుణ్ణి దర్శించాలి. ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి? గోధుమలు దానంగా సమర్పించండి.